బోర్డుల మీద పెట్టి అయింది చేస్తే అవసరం నేను చేతికి ఇస్తానే. రేకులు ఎవరు మన అధ్యక్ష రేకులు ఫిట్ చేసి ఉంటే చెప్పి నేను అమౌంట్ ఇచ్చి రేకులు ఫిట్ చేసి ఇస్తా. 3 ఇళ్ళకి ఇచ్చే పరిస్థితి. నేను గవర్నమెంట్ మాట్లాడతా, కలెక్టర్ మాట్లాడతా, వాళ్ళ నుంచి ఎవరైనా సాయం చేపిస్తే నేను కూడా వ్యక్తిగతంగా సాయం చేస్తా. ఓకేనా? అదే పడకు మంత్రి గారు ఒక్క నిమిషం అర్జెంట్ అండి. ఏమైందన్నా జర కరుణించాలి. నిన్న వడగల వానకు చాలా డ్యామేజ్, 90% రాలిపోయినాయి. ఇప్పుడు మన అధికారులతోటి పొలాలు తిరుగుతున్నా అనానా 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 చూడండి అన్న, కొంచెం వీళ్ళకి నష్టపరిహారం ఇద్దామన్నా. ఓకే మంత్రి గారు, థ్యాంక్ యూ అన్న. 99 అయ్యా, 90 కాదు. ఆ పొలాలు చూస్తుంటే నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తాయి. కలెక్టర్ ఏం చేస్తారో జర అధికారులు మేల్చి అంచనాలు కరెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడే మంత్రి తుమ్మల నాగేశ్వరతో మాట్లాడినా, చాలా జిల్లాలో డ్యామేజ్ అయింది, నేను కూడా పొలాలు తిరుగుతున్నా అంటుండు. ఇక ముఖ్యంగా అయితే ఆలేరు, టంగుటూరి, పటేల్గూడెం, రాఘవపురం, షారాజ్పేట చాలా డ్యామేజ్ అయిపోయినాయి. కలెక్టర్ గారు జర్ర మన అధికారులను మొత్తం పొలాలు తిరుగుమను. ఎక్కడికి ఆ సెక్రటరీ కానీ, ఆ వ్యవసాయ అధికారులు కానీ, మన హార్టికల్చర్ అదే ఉంటే మన ఏది టోటల్ కూడా జర రైతులు ఏడిచేది ఉంది. ఆ పొలాలు చూసి చాలా దుఃఖం వస్తుంది. కలెక్టర్ గారు జర ఇంట్రెస్ట్ బాగా పెట్టండి ప్లీజ్. ఓకే కలెక్టర్ గారు. రైతులు తినే అన్నం బయటకు వచ్చే మూమెంట్ లా ఈ వడగల వర్షం వచ్చింది. ఇది వల్ల వర్షము మేము ఒకటే అన్న, ఇక్కడ ఈ రాష్ట్రంలో కాదు కొట్లాడతాం. ఎందుకంటే అనుకుంటే రైతులు నీళ్ళని దేవుడు కరుణించలే కానీ ఏం చేస్తే భాగస్వామి ఒక విప్గా ఉన్నా సరే రైతుల పక్షాన్ని కొట్లాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి 10,000, 5,000 సరిపోవు. ఎకరాకి 20,000-25,000 ఇవ్వాలని రేపు మా గౌరవ ముఖ్యమంత్రి మీటింగ్ ఉంది మాకు. తప్పకుండా మన ప్రాంత ప్రజలను ఇక్కడ ఇదే కాదు, జనగాంలో ఇంకా డ్యామేజ్ అయిపోయినాయి, అక్కడ ఖమ్మం దాకా పోయినాయి. ఎందుకంటే సగం జిల్లాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. తప్పకుండా మీ రైతుల ఎవరు దిగి ఆదాయపడకూరి చేపిద్దాం. నలభై మంది ఏడుతాను ఉన్నది. ఎవరమ్మా ఎక్కడరా మీది? శ్రీనివాసపురమా? మీద కూడా డైట్ల వర్షాలు పెట్టుకుంటారు. 99% పోయింది, ఏం లేదు. మాకు కాలు వచ్చి బాధింది కానీ వచ్చే గింజ కూడా లేదు సార్. మాకు అంతమైంది సార్. 12 ఎకరాలు తీసుకుంటే ఏం బాధపడదు, ప్రభుత్వం సాయం చేస్తలే. పాల్గొన్నాం 12 కదా కౌలేనా, మీ సొంతం కదా? అంత కౌలే సార్. మంచిగా వాళ్ళని సార్, నేను కూడా మంచిగా అయిపోయినాయి. తప్పకుండా ప్రభుత్వం సాయం అందిస్తున్నాను.